హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ వింగ్స్ కర్రీని మనం ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. మనం బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు దాని కాంబినేషన్గా చికెన్ కర్రీని తీసుకుంటుంటాం కదా. థిక్ గ్రేవీ తోటి ఆ కర్రీ ఎంత టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా మనం అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా లోపల పీస్ కూడా బాగా ఉడికి బాగా సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఓ ప్యాన్ ఒకటి పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోండి. టమాటా ఆనియన్స్ అనేది బాగా మగ్గి మెత్తబడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది. ఒకసారి మూత తీసి చూసుకోండి. 5 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయినాయి కదా. టమాటా మగ్గిపోయింది, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. వీటిని చల్లారి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. వీటిని సాఫ్ట్గా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేను వింగ్స్ తీసుకున్నానండి. ఇవి మొత్తం 3/4 కేజీ ఉన్నాయి. వీటిని సాల్ట్ వాటర్లో బాగా శుభ్రంగా కడిగేసేసుకొని వీటికి అక్కడక్కడ కొంచెం చాక్ తోటి ఘాట్లు అయితే పెట్టేసేసుకోండి. తర్వాత దీనిలోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసానండి. 1.5 స్పూన్ కారం వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా ఒక 1/2 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూను, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఒక నిమ్మకాయ నుంచి రసం తీసుకొని ఆ నిమ్మరసం కూడా వేసేసుకోండి. దీనిలోకి పెరుగు యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటే ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి బాగా లేయర్ లాగా బాగా పడతాయి. తర్వాత మనం మసాలా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా ఈ వింగ్స్కి బాగా పట్టేలాగా బాగా మొత్తాన్ని బాగా పట్టించేసేయండి. బాగా లోపల వరకు ఘాట్లు పెట్టుకున్నాం కదా, బాగా మసాలాలన్నీ బాగా అప్లై చేసేసేయండి వింగ్స్కి. ఇలా మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని మీరు ఓవర్ నైట్ అయినా మ్యాగ్నేట్ చేసేసుకోవచ్చండి. నైట్ ఇట్లా కలిపి పెట్టేసుకొని తెల్లవారైనా ఇలా వీటిని కర్రీ చేసేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు అయినా పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే పీసెస్ అనేది అంత జ్యూసీగా టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు కారాలు మసాలాలు లోపలికి వెళ్ళి నేను ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత ఒక కడాయి ఒకటి పెట్టుకొని ఒక 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ వింగ్స్ని వేసేసుకోండి. మసాలా పేస్ట్ అయితే మాత్రం మొత్తం వేయొద్దు. ఈ పీసెస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా తిప్పుకుంటూ బాగా 2 వైపులా ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో చూసుకోండి అడుగు పట్టకుండా. మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు కాబట్టి చూసుకుంటా కలుపుకోండి అడుగు పట్టకుండా. ఇవి వింగ్స్ ఎక్కువ ఉన్నాయి, లావుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు పట్టుద్దండి. ఒక 15 మినిట్స్ పట్టుద్ది లోపల దాకా ఫ్రై అవ్వాలంటే. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని చూసుకొని 50% ఉడికాక తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేయండి. ఈ మసాలా పేస్ట్ వేసాక బాగా ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. మీకు కావాలంటే చిన్న సైజు చికెన్ పీసెస్ అయినా తీసుకొని ఇదే ప్రాసెస్తో ఇదే క్వాంటిటీతో చేసుకోండి. నేనైతే ఇలాగా వింగ్స్ తీసుకున్నానండి పెద్దవి. సేమ్ మీరు చిన్న పీసెస్ తీసుకున్న టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదండి. సేమ్ అదే టేస్ట్ తోటి బాగుంటుంది. చూసారా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయినట్టేనండి. ఇంతే ఒకసారి కలిపేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీ బిర్యానీలోకైనా ఎనీ రైస్ ఐటమ్ అయినా జీరా రైసు, పుదీనా రైసు, లేదంటే రోటీసు వాటిలోకి మంచి కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే క్వాంటిటీలో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి.
టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.